హలో బడీస్, వెల్కమ్ టు రాజాస్ కిచెన్. ఈరోజు మనం చూడబోతున్నాం 1 ఇయర్ పాటు మ్యాంగోస్ని ఎట్లా స్టోర్ చేసుకోవాలో. ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. దానికోసం ముందుగా 3 మ్యాంగోస్ని తీసుకొని ఈ విధంగా పీల్ చేసుకోవాలి. ఆ తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా పల్పుని తీసుకోవాలి. ఇప్పుడు ఈ పల్ప్ మొత్తాన్ని కూడా మిక్సీ జార్లో వేసుకొని స్మూత్ పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, వాటర్ అస్సలు వేయకండి, ఓన్లీ పల్పే. స్మూత్ టెక్స్చర్ వచ్చేంత వరకు ఈ విధంగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. మొత్తాన్ని కూడా ఒకసారి స్పూన్తో కలిపేద్దాం. ఇప్పుడు ఏ విధంగా స్టోర్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ మనం 2 మెథడ్స్లో స్టోర్ చేసుకుంటున్నాం. ఇది ఫస్ట్ మెథడ్ ఫ్రెండ్స్. దానికోసం ఒక చిన్న కంటైనర్ తీసుకొని దాంట్లో కొంచెం మ్యాంగో పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, పెద్ద పెద్ద డబ్బాల్లో వేసుకోకూడదు. చిన్న చిన్న కంటైనర్స్లో చిన్న చిన్న డబ్బాల్లో వేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఈ విధంగా పేస్ట్ని యాడ్ చేసుకొని లిడ్తో క్లోజ్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 ఇయర్ పాటు మనం మ్యాంగోని ఎంజాయ్ చేయొచ్చు. అలానే ఇప్పుడు సెకండ్ మెథడ్ చూద్దాం. అది ఎట్లా అంటే, మన దగ్గర ఐస్ క్యూబ్ ట్రే ఉంటుంది కదా, దాంట్లోకి కొంచెం కొంచెం మ్యాంగో పల్ప్ని వేసుకోవాలి. ట్రేలో వేసుకొని ఒక 4 అవర్స్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటాయి. వాటిని ఒకసారి స్పూన్తో కనుక కదిలించినట్లయితే ఈజీగా ఊడొచ్చేస్తాయి. ఇప్పుడు వాటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఈ విధంగా ట్యాప్ చేస్తే ఈజీగా ఊడొచ్చేస్తాయి. ఈ మ్యాంగో క్యూబ్స్ని ఒక జిప్లాక్ బ్యాగ్లో వేసుకొని ఫ్రీజర్లో పెట్టుకుంటే 1 ఇయర్ పాటు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం మ్యాంగోస్ని ఎంజాయ్ చేయొచ్చు. మనం ఏ ఐటమ్ అయినా చేసుకోవచ్చు. జ్యూస్ అయినా, మ్యాంగో షేక్ అయినా, మ్యాంగోతో చేసే ఏ రెసిపీ అయినా ఈజీగా చేసుకోవచ్చు. ఈ విధంగా బ్యాగ్లో పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమే. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.